నమస్కారం. ఎన్టీ రామారావు గారు మాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన చాలామంది ఉన్నారు, అందులో మేము చాలా దగ్గరగా ఉండే అదృష్టం అవకాశం మాకు కలిగాయి. నేను యాక్చువల్గా నా కెరీర్ అంతా ఆయనతో స్టార్ట్ అయింది. సినిమాలో నా ఫస్ట్ పిక్చర్ రక్త సంబంధం, ఆయన హీరో. తర్వాత ఏమో గుడిగంటలు, తర్వాత దాగుడు మూతలు. అడగక ఇచ్చిన మనసే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయనతో రామాంజనేయ యుద్ధం చేశాం. తర్వాత ఆయన స్వయంగా నిర్మించిన శ్రీనాథ్ కవికి కూడా మేము ఇద్దరం బాపు నేను పనిచేసాం. ఆయనకి ఎంతో ప్రేమ, అభిమానం, అంతేకాదు నమ్మకం మా మీద. ఆయన ఏం చేసినా మనకి గౌరవించి మాట్లాడేవారు. దానివల్ల మేము ఆయనకి దగ్గర అయ్యాం. కాకపోతే ఎప్పుడు పోట్లాడి మేము దగ్గర అయ్యాం. ఆయన చెప్పింది కాదని, ఎందుకో కాదో ఎందుకు తప్పో చెప్పడం వల్ల ఆయనకి మా మీద నమ్మకం, అభిమానం పెరిగాయి. అది సినిమాల్లోనే కాకుండా ఆయన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మేము మా చేతి వీడియో పటాలు తీయించారు. అప్పుడు కూడా పెద్ద పెద్ద క్యాబినెట్ మంత్రివర్గాలు, ఆఫీసర్లు, సెక్రటరీలు ఎంతమంది మాట్లాడుతున్నప్పుడు మాకు తోచి మేము ధైర్యంగా చెప్పాం. ఆయన మిగతా వాళ్ళందరూ సరే అన్న మేము ఏది కాదంటే దాన్ని మన్నించి ఎందుకు కాదని అడిగి తెలుసుకుని మేము చెప్పి ధైర్యంగా ఆయన ఒప్పుకున్నారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉండేది అన్నమాట. ఆయనతో పనిచేయడం ఒక ఆనందం మాకు. అందరూ అనేక రకాలు అంటారు, భయపెట్టేస్తారు. అది మా ఊరికి ఏం లేదు. బాబు గారిని ఏ షార్ట్ చేశారో శ్రీనాథుల్లో, రామాంజనేయుల్లో ఏం చేశారో కూడా ఆయన బాబు గారిని అడిగి, బాబు గారు సరిగ్గా తృప్తిగా పడలేదంటే మళ్ళీ తీద్దాం సార్, మీరు తృప్తి అయ్యో చేద్దాం, నేను ఓకే అన్నాం కాదు, మీరు ఓకే అనాలి అని ఆధారంగా ఆయన ఏర్పడ్డాం. మేము వీడియో పాఠాలు ఆయనతో మా చేత 30 గంటలు తీయించారు. అలాగే సినిమా తీసినప్పుడు, శ్రీనాథ్ తీసినప్పుడు కూడా ఆయన పెద్ద బలగం ఆయనకు ఉంది. ప్రొడక్షన్ మేనేజర్లు, సెక్రటరీలు ఎంతమంది ఉన్నా మమ్మల్ని నమ్మి మొత్తం డబ్బంతా నాకు బాబుకి అప్పచెప్పి మా చేత ప్రొడక్షన్ చేయించుకున్నాం. శ్రీనాథుడికి రూపాయి తేడా రాకుండా మేము చేతనట్టు చేసాం. ఆయన సంతోషించారు. చివరి సినిమా చూసి నాకు ఇష్టం, మేము వద్దని చెప్పాము. శ్రీనాథుడు ఎందుకండి, ఎవడైనా పైకి వెళ్తూ ఉంటే తోటరాముడు కింద కష్టపడి పనిచేసి పైకి వెళ్ళి రాజకుమార్ని సాధించి పెళ్లి చేసుకుంటే అది హీరో కథ అవుతుందండి. శ్రీనాథుడు ఏమో పైనుంచి కిందకి జారిపోయిన మనిషి. అది ఎందుకంటే అంటే ఆయన గొప్ప మహానుభావుడు, మహాకవి, నాకు ఇష్టం. ఆయన మీరు డబ్బు రాకపోయినా పర్వాలేదు, నేను నాకు తృప్తి కలిగా తీయడం అంతే చాలన్నా. అలాగే పనిచేశాడు. డబ్బు గురించి ఆయన ఏనాడు ఆలోచించలేదు. చూశారు సినిమా అయిపోయాక మా ఇద్దరి మీద చేసి ఫోటోలాగా బాబు చాలా బాగా తీశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత ఏమైనా నాకు అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు. చెప్తారు. ఎన్టీఆర్ నటన జీవితంలో గొప్ప చిత్రంగా నిలిచిన రక్త సంబంధాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చేవారు మరో చిత్రాన్ని పరిచయం చేసుకున్నాం. సెలవు. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో